జగన్ అధికారం పోయాక రోజు రోజుకి కొత్త విషయాలు, రోజు రోజుకి జగన్ అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు బట్టబయలవుతా ఉన్నాయి. ఇప్పుడు 25,000 కోట్ల రూపాయల జగన్ దోపిడీ బయటకు వచ్చింది. రాజ్ కసిరెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఇంతకీ ఈ రాజ్ కసిరెడ్డి ఎవరు, అతనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి, 25,000 కోట్ల దోపిడీ ఎక్కడ జరిగింది, ఎలా దొరికారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే చెప్పాడంటే చేస్తాడంతే అని చెప్పి బిల్డప్ ఇచ్చేవాళ్ళు కాస్త చెప్పాడంటే చేయడంతే అనేటువంటి దారుణమైనటువంటి విషయం ప్రజలకి తెలిసి ప్రజలు అత్యంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ఓడించారు. అయితే ఆ రోజు నుంచి ఇప్పుడు ప్రజలు విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. 25,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం. రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని పెద్దిరెడ్డి ఒకవైపు భూదందాలు, ఎర్రచందనం మాఫియాలు అతను నడిపితే, మరోవైపు అతని కుమారుడు లిక్కర్ మాఫియాని నడిపాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి. అయితే ఈ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ సలహాదారుడు అంట. అతను ఇచ్చినటువంటి సలహాలు ఎన్నో, ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఐటీ కంపెనీలు ఎన్నో పక్కన పెడితే రాష్ట్రంలో వీళ్ళు అనేక మద్యం డిస్టిలరీలు, కంపెనీలని స్వాధీనం చేసుకోవటం, బెదిరించడం, భయపెట్టడం, ఆ తర్వాత ఆ స్వాధీనం చేసుకున్నటువంటి కంపెనీలకి ఒక్కొక్క ప్రతినిధిని నియమించడం, వాళ్ళు అక్కడ నుంచి వీళ్ళు దోచుకోవాల్సిన సొమ్ము, వీళ్ళకి రావాల్సినటువంటి వాటాని అక్కడి నుంచి వాళ్ళకి నమ్మకమైనటువంటి వ్యక్తుల ద్వారా అక్కడి నుంచి ఇంకో చోటకి చేర్చడం, అక్కడి నుంచి రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తుల దగ్గరికి చేరడం, అక్కడి నుంచి అంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కో ప్రదేశంలో అన్నిసార్లు ఒకే చోట పోకుండా, పైగా ఫోన్ నెంబర్లు ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చేస్తూ అంటే వీళ్ళు చేసేటువంటి కుంభకోణం, దోపిడీ దొరకకుండా ఉండడం కోసం వీళ్ళు వేసుకున్న ప్లాన్లో, స్కెచ్ల్లో అదొకటి. అక్కడి నుంచి మెల్లగా రాజ్ కసిరెడ్డి దగ్గరికి చేరడం, ఆ డబ్బు, ఆ నల్లధనం, ఆ రాజ్ కసిరెడ్డి ఈ డబ్బును మొత్తాన్ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గరికి చేర్చడం, అతను బిగ్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేర్చడం. సరే, ఈ మధ్యలో వీళ్ళు వేసేటువంటి దెబ్బలు ఉంటాయి, వీళ్ళు లాక్కోడాలు, పీక్కోడాలు వీళ్ళు లాగేసుకుంటారు. మొత్తానికి 25,000 కోట్ల రూపాయలు ఏ మద్యం పాలన నిషేధం అయితే చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెమ్మల కోసం నేను రాష్ట్రంలో మద్యమే లేకుండా చేస్తానని చెప్పి మొదలుపెట్టి ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏడాదికి 20% షాపులు లేపేస్తాను, 5 సంవత్సరాల్లో పూర్తిగా మద్యపానం లేపేస్తాను, కేవలం 5 స్టార్ హోటల్లోనే మద్యం ఉంటుంది, పేదలకి మద్యం అందుబాటులో లేకుండా చేస్తాను, ఆ రకంగా పేదల జీవితాలు బాగు చేస్తాను అన్నాడు. కానీ విషపూరితమైనటువంటి మద్యం, హానికరమైనటువంటి మద్యం, ప్రజలు ప్రాణాలు పోయేటువంటి మద్యం ప్రజలకి అలవాటు చేసి వాళ్ళని బానిసలుగా చేసి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఆరోగ్యాలు చెడిపోవటానికి, వేల మంది మరణాలకి జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి విషపూరిత సొంత బ్రాండు మద్యాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చూడనట్టు ప్రెసిడెంట్ మెండల్ అంట, గవర్నర్ చాయిస్ అంట, ఏదేదో రకరకాలుగా కొత్త బ్రాండ్లు ఎక్కడెక్కడి నుంచో దించాడు. కేవలం ఇతనికి డబ్బు దోపిడీ కోసం, అక్రమ సంపాదన కోసం దాన్ని ఒక మార్గంగా ఎంచుకొని ప్రజలు ప్రాణాలు పోయినా పర్వాలేదనేటువంటి దుర్మార్గాన్ని చేశాడు. అయితే ఇప్పుడు ఈ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారా ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అండ్ కోచ్ చేసినటువంటి ఈ లిక్కర్ మాఫియా దందా, ఇందులో ఇంకొన్ని ఘోరాలు ఏంటంటే కొంతమంది వ్యాపారవేత్తల నుంచి అసలు ఆ కంపెనీలే లాగేసుకోవటం, వాళ్ళని బెదిరించడం, భయపెట్టడం, వాటాలు లాగేసుకోవటం, లేకపోతే అవి తీసుకొని వీళ్ళ సొంత బ్రాండ్లు అక్కడే తయారు చేయటం, అంటే ఒరిజినల్ బ్రాండ్స్, పెద్ద హానికరం కానటువంటి బ్రాండ్స్ని పక్కన పెట్టి వీళ్ళ సొంత మద్యం ప్రజలు ప్రాణాలు పోయే విధంగా చీప్గా తయారు చేయటం, ఆ చీప్ లిక్కర్ ద్వారా ప్రజలు ప్రాణాలు తీసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేయటం, దాని ద్వారా దాదాపు 25,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో దోచుకొని ఆ డబ్బుతో అధికారంలోకి వద్దామనుకున్నారు. సరే, ప్రజలు చెప్పుతో చాచి కొట్టారు, అయినా సిగ్గురానటువంటి వ్యవస్థ. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం అనేటువంటి కుంభకోణాన్ని దీన్ని సాఫీగా జరుపుకోవడం కోసం ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నాడు. ఒక పెద్ద వ్యవస్థను సెట్ చేసుకున్నాడు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం కోసమో, పోలవరం పూర్తి చేయడం కోసమో, రాజధాని పూర్తి చేయడం కోసమో, ఈ రాష్ట్రానికి ఏదైనా సంస్థలను తీసుకురావడం కోసమో, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం లేదా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇంత కష్టపడాల, ఇంత ప్రాసెస్, ఇంత సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలా. కేవలం అక్రమంగా దోచుకోవటానికి ఇది ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక్కడ దోచుకున్న డబ్బుని విదేశాలకు చేర్చుకొని, అంటే ఈ దేశంలో ఇతని మీద కేసులు పెడితే గతంలో విజయ్ మాల్యా, అదేవిధంగా నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఏ విధంగా అయితే పారిపోయారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అండుకో కూడా పారిపోయి విదేశాల్లో బతకడానికి కంఫర్టబుల్గా ఉండటం కోసం ఇది కేమన్ ఐలాండ్స్కి తీసుకెళ్లారో, లండన్కి తీసుకెళ్లారో, ఇంకెక్కడికన్నా మనీ లాండరింగ్ చేసుకొని తీసుకెళ్లారో తెలియదు. కానీ మొత్తానికి ఈ దేశం నుంచి పారిపోతే ఆ డబ్బు ఉపయోగపడుతుంది అనేటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం. అయితే ఈ రాజ్ కసిరెడ్డి ప్రభుత్వం విచారణకు వాసుదేవ్ రెడ్డి వల్ల నేను ఇక్కడ దోచుకున్నటువంటి సొమ్మంతా
అక్కడ రాజకేశ్వరరెడ్డికి చేర్చాను అంటే ఆ రాజకేశ్వరరెడ్డి విచారణకు రమ్మంటే 1-2 సార్లు వచ్చి ఆ తర్వాత కనిపించకుండా పోయాడు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. అతని పాస్పోర్ట్ స్వాధీనం అయి ఉంది కాబట్టి విదేశాలకు పోలేడు, ఎక్కడో దేశంలోనే వైసీపీ నాయకుల కనుసన్నల్లో ఉంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అతన్ని కూడా వేసేస్తారు. ఇలా బాబాయిని వేసేసుకున్నటువంటి చరిత్ర అంటే కేసులు తప్పులు చేయడం, ఆ తప్పుల్లో దొరకకుండా ఉండటం కోసం దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసేటువంటి చరిత్ర గతంలో జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ఇప్పుడు అతనికి కూడా రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ రాజకేశ్వరరెడ్డి ద్వారా జగన్ చేసిన 25,000 కోట్ల కుంభకోణం ఇవాళ బట్టబయలైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అనేది ప్రజలు తెలుసుకోవాలి. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు.